జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో అనుమతి లేకుండా ఒక ఖాళీ స్థలంలో బండరాలను తొలగించడాన్ని టిటోనేటర్లు జిలెటిన్ స్టిక్ వాడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అక్రమతంగా గుట్టురట్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడించారు. బండరాళ్ళలో ఆల్మోస్ట్ 4 feet డీప్ హోల్స్ డ్రిల్ చేసి దాంట్లో జెలటిన్ స్టిక్స్ కాంటాక్ట్స్ అని చెప్పి ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మేము ఈ ముగ్గురు అక్యూజ్లను పట్టుకున్నాం. బొంత సంపత్, బొంత లక్ష్మీనారాయణ అండ్ బొంత రాజు, వీళ్ళు ముగ్గురు బ్లాస్ట్ చేస్తుండే ఆ టైంలో మేము పట్టుకున్నాం. అండ్ వీళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల శ్రీధర్ అని అతనిది. అతను వీళ్ళకి 50,000కి మాట్లాడుకున్నాడు ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి. సో మేము వీళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే వీళ్ళు లింగాపూర్లో విభూ ఎకో టౌన్షిప్లో మిగిలిన స్టాక్ అనేది ఉంది. అలాగా 1564 జెలటిన్ స్టిక్స్ అండ్ 41 డిటోనేటర్స్ అండ్ 4,800 మీటర్ కార్టెక్స్ బాల్ ఆ స్టాక్ మాకు అక్కడ దొరికింది. సో ఇదంతా మేము సీజ్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ మై టీమ్, సిఐ నాంకలి, శ్రీరామ్ అండ్ మిగిలిన కానిస్టేబుల్స్. సో ప్రజలకు మేము చెప్పేది ఒకటే, మెయిన్గా ఈ ఎక్స్ప్లోజివ్స్ ఈ ఓపెన్ ఏరియాలో వితౌట్ లైసెన్స్ బ్లాస్టింగ్కి వాడడానికి లాస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. అలా ఎవరు చేసినా మేము వెంటనే శిక్షించాల్సి వస్తుంది. మెయిన్గా ప్రజల సేఫ్టీ అండ్ ఆస్తి నష్టం జరగకుండా ఉండడం కోసం ప్రజల సేఫ్టీ అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇలాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా కానీ ఇమీడియట్గా శిక్షించడం జరుగుతుంది. ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఎవరు వాడినా అండ్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేసినా స్టాక్ పెట్టుకున్నా దే విల్ బి పనిష్డ్.